ఎంఆర్ నల్ల భీమాస్ కిచెన్కి స్వాగతం. మన ఛానల్లోని మొదటి నాన్ వెజ్ వంటకాన్ని చూసేద్దాం రండి. గోంగూర చికెన్. వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇక్కడ 1/2 kg చికెన్కి సరిపడా అవన్నీ చూసుకుందాం రండి. ఇక్కడ ఒక 150 grams గోంగూర, 2 పండు టమాటా, 10 పచ్చిమిరపకాయలు కారం ఉండేవి కట్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ పోసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేటట్టు మెత్తగా ఉడకబెట్టాలండి. ఉడికిన దాన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి హాఫ్ కేజీ చికెన్లో 1 స్పూన్ కారం, ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి 1/2 an hour. అంతలోకి ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిరపకాయలు వచ్చేసి నీట్గా వేయించుకొని మన చికెన్ కూడా ఒక 10 minutes వేయించుకొని అంతలోకి మన స్పెషల్ మసాలా అండి, అల్లం, చిన్నులపాయి, ధనియాలు, చెక్క, లవంగం మొత్తం కలిపి మిక్సీ వేసుకొని ఈ మసాలా అన్నింటినీ కూడా హాఫ్ కుక్ అయిన చికెన్లో వేసి మంచిగా మగ్గనివ్వాలి. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ వేయకుండా మగ్గనిచ్చేయండి, పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు పచ్చి వాసన పోయినాక ముక్కకంతా కూడా మసాలా పట్టి ఎర్రగా అవుతుందండి. అంతదాకా వదిలేసేయాలి. వాసన మంచి అరోమా వస్తుంది అసలుకి. అప్పుడు తీసి మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర, ఆ గోంగూరను తీసి వచ్చేసి మనం ఇప్పుడు చికెన్లో వేసుకోవాలి. చాలామంది ముందుగా గోంగూర వేస్తారు, అది తప్పు. కానీ మసాలా అంతా ఉడికిన తర్వాతే గోంగూర వేయాలి. సో ఇప్పుడు గోంగూర కూడా వేసేసి మొత్తం కలియబెట్టాలండి. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే ఎంతో గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రెసిపీ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.